ఎస్సీలకు 1/3, ఎస్టీలకు వచ్చింది. మరి ఈ ఓబీసీలకు రానప్పుడు సామాజిక న్యాయం ఎలా జరుగుతుంది? చట్టాలనేటి ఈ దేశంలో అగ్రవర్ణాలకు ఆధిపత్య కులాలకు అనుకూలంగా తయారు చేయబడతాయి. మరి అట్లాంటప్పుడు బీసీలకు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎందుకు అన్యాయం జరుగుతుందనే క్వశ్చన్ కూడా వస్తుంది. మోడీ గారు కూడా మొదట బీసీ గారు. బీసీలు అనే వాళ్ళు గతంలో శూద్రులుగా పరిగణింపబడ్డారు. హైకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే రక్షణ చట్టం బీసీలకు సంబంధించి మళ్ళీ వాళ్ళే దాన్ని నిలుపుదల చేశారంటున్నారు. అక్కడ అమలు కాదు, ఇక్కడ ఏమన్నా అమలు లేదు. అక్కడ ఎందుకు అట్లా చేయడం జరిగింది? అంటే మీరు ఓబీసీలను ఎట్టి పరిస్థితుల్లో ఎదగనీయమని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నారు. 54,30,000 కోట్ల బడ్జెట్లో బీసీలకు ఇచ్చింది. రైతు బంధు కానీ మీరు రైతు బీమా కానీ ఇవన్నీ కూడా బీసీలకు ఉద్దేశించిన. అప్పుడేమో నిజాం టోపీలు పెట్టుకున్నారు, తర్వాత గాంధీ టోపీలు పెట్టారు. భూమిలో మన కిడ్నీలు మన లివర్ మిగుతారు, అవి కూడా అమ్మేసుకొని సొమ్ము చేసుకుంటారు అగ్రవర్ణాలు.